హాయ్ హలో నమస్తే. నేను మీ మనీ నేను వచ్చేసాను సరికొత్త బ్రేకింగ్ న్యూస్తో. పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో కొన్ని విషాదమైనటువంటి సంఘటనలు నెలకొన్నాయి. పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈసారి హాజరు అయినటువంటి భక్తుల సంఖ్య కనుక మనం చూసినట్లయితే సుమారుగా 1.5 రెట్లు ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ ఘటన పహాడా బంగా అనే కార్యక్రమం సుమారుగా 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మధ్య ప్రారంభమైంది. దేవతలు ఇంకా రథాలపై ఉండగానే భక్తులు దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో జనం ఒక్కసారిగా ముందుకు జారుకున్నారు. ఈ వేళలో చరమాల తాళ్లు మోసుకొచ్చే 2 ట్రక్కులు సరదాబలి ప్రాంతంలోకి ప్రవేశించడమే అల్లరికి దారితీసింది. అయితే ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో సుమారుగా 3 భక్తులు మరణించారని వార్తలు తెలుస్తున్నాయి. అలాగే 50 మందికి పైగా గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. శనివారం నుంచే తొక్కిసలాట భారీ ఎత్తున ఉండటం వలన సుమారుగా 750 మందికి వైద్యుల యొక్క సహాయం అందించాల్సి వచ్చింది. జిల్లా ఆసుపత్రిలో కూడా చేర్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పై అధికారులు డీసీపీ విష్ణుచరణ్ పాటి, పోలీస్ కమాండర్ అజయ్ పద్ది సస్పెన్షన్ వేటుని విధించారు. అదేవిధంగా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వేన్, ఎస్పీ వినీత్ అగర్వాల్ ను ట్రాన్స్ఫర్ చేశారు. విచారణ కోసం డెవలప్మెంట్ కమిషన్ అను గార్గ్ నేతృత్వంలో హై లెవెల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. మృతుల కుటుంబాలకు సుమారుగా 25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించబోతున్నారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ భద్రతా విఫలం గురించి అనేక విమర్శలను గుప్పిస్తున్నారు.